అమ్మాయి 14వ రోజు చేరుకోవడం జరిగింది. మరి ఎవరు కూడా అనుకోలే, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత పరిపాలిస్తారని ఎవరు అనుకోలే. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మిక సోదరులు ఉద్యమ సారథులుగా బాధ్యత వహించి ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. నేడు అదే కార్మికులు రోడ్లకు ఎక్కి ఆత్మ బలిదానాలు చేసుకునే పరిస్థితి ఇలా కేసీఆర్ తీసుకొచ్చింది. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆనాడు తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాల కోసం శ్రీకాంతచారి బలిదానం అయితే, సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాల రక్షణ కోసం శ్రీనివాసరెడ్డి సురేందర్ గౌడ్ గారు ఆత్మ బలిదానం అయిందంటే ఇలా కేసీఆర్ ఒక నియంత్రణ పరిపాలన రాష్ట్రానికి అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలే, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వలే, ఉద్యోగాలు ఎవరైతే ఉన్నాయో ఉద్యోగాలు సెల్ఫ్ డిస్ట్రిక్ట్ అనే పేరిట ఊడగొట్టే పరిస్థితి ఇలా కేసీఆర్ తీసుకొస్తున్నాడు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచంలో 9 వింతలు ఉంటాయంటున్నారు. 10వ వింత ఏదన్నా ఉంటుందంటే మేము ప్రపంచానికి తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అనే వింత మనిషి ఉన్నాడు. ఆయన చెప్పింది చెయ్యడు, చెప్పింది చేయడాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే విద్యార్థులు అంతా కూడా విద్యార్థి లోకం అంతా కూడా ఏకమై ఆర్టీసీ చేస్తున్నటువంటి సమ్మెకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మద్దతు ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఉధృతం చేయడానికి కూడా విద్యార్థి సంఘాలని కూడా ఏకం కావాలని పిలుపునిస్తూ, కేసీఆర్ ఇప్పటికైనా గుర్తించుకో, ఆర్టీసీ భూములు ఉన్నాయి నీ కుటుంబానికో, నీ ఎమ్మెల్యేలకు ఎంపీలు ఇవ్వడానికో, లీజుకి ఇవ్వడానికో కాదు, అవి ఆర్టీసీ హక్కులు. ఇలా ఆర్టీసీ కూడా వాళ్ళ జీతాలు పెంచమని అడగట్లేదు. ఇలా ఆర్టీసీ సోదరులు కూడా వాళ్ళ కుటుంబ స్వార్థం కోసం అడగట్లేదు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని అనుకుంటున్నారు. నువ్వు వెంటనే ఆర్టీసీ సోదరులు చర్చకు సిద్ధంగా ఉన్న ఈ యొక్క నియంతృత్వ పోకడలో చర్చలకు విలువకుండా నియంత్రిత పోకడలో పోతుందో కేసీఆర్ గుర్తుంచో. కేసీఆర్ నీకు కోరికట్టే రోజు తప్పకుండా వస్తాయని హెచ్చరిస్తూ విద్యార్థి లోకమంతా కూడా ఆర్టీసీకి మద్దతు అని తెలియజేసి ముగిస్తున్నాను. ఆర్టీసీ ఐక్యత.